యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. పాన్ ఇండియా రేంజ్ లో భారీ వసూళ్లతో ఈ మూవీ ఇప్పటికీ దూసుకుపోతోంది. కాగా ఎన్టీఆర్ రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసి దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ ఊపుతోనే నెక్స్ట్ సినిమాలపై కూడా గట్టిగా కాన్సంట్రేషన్ చేశాడు తారక్. ఇక ఎన్టీఆర్ కోసం దర్శకులు క్యూలో ఉన్నారు. అయితే ఆయన నెక్స్ట్ చేయవలసిన ప్రాజెక్టులో బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో వార్ సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమా చేయవలసి ఉంది. మరోవైపు త్రివిక్రమ్ తో కూడా ఆయన సినిమా చేస్తాడని అంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ సినిమాలో సమంత నటించబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. దాదాపుగా దశాబ్దం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీని స్టార్ హీరోయిన్ గా ఏలింది సమంత. ఒకానొక టైంలో స్టార్ హీరోల నుండి టైర్ 2 హీరోల వరకు కూడా అందరూ సమంతతో ఒక సినిమాలో చేసినా చాలు అనుకున్నంత క్రేజ్ ను ఆమె తెచ్చుకుంది. అసలు బ్లాక్ బస్టర్ సినిమాలలో సమంత వరుసగా ఛాన్సులు దక్కించుకుంది. చిన్న హీరోలతో నటించిన ఆమె ఇమేజ్ ఏమాత్రం కూడా తగ్గలేదు. స్టార్ హీరోల సరసన కూడా వరుసగా ఛాన్సులు దక్కించుకుంది సమంత. నాగ చైతన్యతో ప్రేమ, అక్కినేని ఇంటి కోడలైన తర్వాత సోషల్ మీడియాలో రచ్చ చేసింది సమంత. ఇక మనస్పర్ధలతో నాగ చైతన్యకు విడాకులు ఇచ్చేసిన ఆమె నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో సమంత విడాకుల తర్వాత కూడా వరుసగా సినిమాలు చేసింది. యశోద, శకుంతలం సినిమాలతో పాటుగా విజయ్ దేవరకొండ జోడీగా ఖుషి సినిమాలో కూడా నటించింది సమంత. ఆ తర్వాత ఏడాదిన్నరకు పైగా ఆమె రెస్ట్ లో ఉంది. సినిమాలకు గ్యాప్ తీసుకుని తన మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంది. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలలో యాక్టివ్ అవుతుంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు సమంత ఎన్టీఆర్ కి జోడీగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా కాకుండా ఒక ఐటమ్ సాంగ్ లో సమంత నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ లో యాక్ట్ చేయబోతుందట. 2026లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య పుష్ప సినిమాలో కూడా అదిరిపోయే ఐటమ్ సాంగ్ చేసింది సమంత. మరోవైపు ఎన్టీఆర్ సమంత జోడీ వెండితెరపై కనిపిస్తుందని తెలిసి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు.